మంత్రి కొండా సురేఖ కంటతడి బీసీ మహిళా మంత్రిపై బీఆర్ఎస్ ట్రోలింగ్ చేస్తా ఉందట. నిజంగా కొడుకులు చెప్పు తొక్కాలి కసరిల్లు దాకా. అరే మంత్రి పైన తర్వాత ఒక మహిళ పైన ఇష్టం వచ్చినట్టుగా రకరకాలుగా ఫోటో మార్పిలు చేసి ఏంద్రా మీ కథలేంది? డబ్బులు ఇచ్చి ట్రోల్స్ చేయిస్తున్నారని సురేఖ ఆవేదన. కవితను ట్రోలింగ్ చేస్తే ఊరుకుంటారా? మహిళలను కేటీఆర్ పదే అవమానిస్తున్నారని చెప్పేసి ఫైర్. వాస్తవం అది. కేటీఆర్ చాలా సార్లు కూడా అట్లే అంటున్నాడు. ముగ్గురు ఆడపిల్లలు ఉన్నట్టు ముగ్గురు పిల్లలు ఉంటే మేమేం చేయాలి? ఏదో రకరకాలుగా ఆయన డైలాగులు వేరే ఉంటాయి లెక్క. వీళ్ళకి బీసీలు అంటే ఎంత చిత్తశుద్ధి ఉందో ఒకసారి చూడండి. కాదు అంటే అసలు యాక్చువల్ ఒక మంత్రి ఆమె, తర్వాత ఆమె మీద ఇష్టం వచ్చినట్టుగా ట్రోలింగ్ చేసేసి ఇష్టం వచ్చినట్టుగా ఆమె మీద మాట్లాడు అంటే ఇంకా ఫోటోలు మార్పింగ్ చేస్తున్నారు ఈ కథలన్నీ. ఇక బీసీలు అంటే బీఆర్ఎస్ నేతలకు అలసైపోయింది. బీసీలు రాజకీయంగా ఉన్నత పదవిలో ఉండటం ఆ పార్టీకి నచ్చక ట్రోల్ చేయిస్తున్నారు. బీసీ మహిళా నేతలపైన వారి ట్రోలింగ్ ఆగడం లేదు. తాజాగా బీసీ మహిళా మంత్రి కొండా సురేఖ పై ట్రోలింగ్ చేసి ఆమె కన్నీటికి కారణమయ్యారు. సోమవారం గాంధీ భవన్ లో మీడియాతో మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ పై స్పందించారు. నిన్న ఏడ్చింది ఆమె, మస్తు బాధ అనిపించింది. ఇష్టం వచ్చినట్టుగా ఏంద్రనే మీ కథలేంది అసలు? బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తన ఫోటోలతో కొంతమంది సోషల్ మీడియాలో అసభ్యకరంగా రీతిలో పోస్టులు పెట్టి అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పోస్టును చూశాక అన్నం తినలేదని, నిద్ర కూడా పోలేకపోతున్నానని, దండ వేసినంత మాత్రాన ఇంత చిల్లరగా. అరే ఒక మంత్రిగా, ఆమె మెదక్ జిల్లాకు ఇన్ఛార్జిగా, మెదక్ ఎంపీగా ఉన్న తర్వాత ఒక ప్రేమగా ఒక దండేసిండు. ఆయన దండేస్తే ఇట్లా ట్రోల్ చేస్తారా? చెప్పేసి మీ ఇంట్లో కూడా ఉన్నారు కదా ఆడోళ్ళు. అలా బీసీ మంత్రులనే టార్గెట్ చేస్తారు వీళ్ళు. అలా బీఆర్ఎస్ లో ఉన్న బీసీలారా జరా సోచాయించాలి మీరు. గతంలో సీతక్క పైన చేసింది ఇట్లా ట్రోలింగ్ ఇష్టం వచ్చినట్టుగా, ఎవరి మీద పడితే వాళ్ళ మీద. కాంగ్రెస్ బీఆర్ఎస్ బహాబహి. మంత్రి కొండా సురేఖపై తప్పుడు పోస్టులు. తెలంగాణ భవన్ వద్ద కాంగ్రెస్ శ్రేణుల నిరసన. ఇరు పార్టీల నేతలు కార్యకర్తల మధ్య వాగ్వాదం. చెదరగొట్టిన పోలీసులు మీరు కంప్లైంట్ చేయండి. ఎక్కడి నుంచి ఏ ఐపీ అడ్రస్ నుంచి వచ్చిందో మొత్తం బయటకు వస్తుంది. అప్పుడు వాళ్ళ బండారం బయటకు వస్తుంది కదా. తేల్చాలి దొంగల కథ అంతా. నా బాధ ఏంటంటే ఒక మహిళగా నన్ను చాలా అసహ్యంగా ఈ విధంగా పోస్ట్ పెట్టి సోషల్ మీడియాలో చాలా దురదృష్టకరమైన, చాలా ఇబ్బందికరమైన పోస్ట్ పెట్టి ఈ ఫోటోను పెట్టి వీళ్ళకు షాదీ ముబారక్ ఎవరిచ్చారు అని చెప్పి ఒక అక్రమమైన మాటగా దాన్ని చిత్రీకరించి చాలా అవమానపరచడం నాకు చాలా బాధను కలిగిస్తూ ఉంది. నిన్నటి నుంచి కూడా నేను అన్నం తినలేదు, నిద్రపోలేదు. ఒక మహిళగా ఈరోజు వాళ్ళ ఇంట్లో తల్లులు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు. టీఆర్ఎస్ వాళ్ళందరూ కూడా ఈరోజు కొంత గ్యాంగ్ను ఏర్పాటు చేసుకొని ఈరోజు వాళ్ళు ఇటువంటి లంగా కథరెట్టారు తొక్కాలి ఒక్కొక్కరి కొడుకుని నిజంగా పట్టుకొచ్చి. ఏంద్రాదే ఒక మంత్రి, తర్వాత మహిళ, తర్వాత ఆమె మీద ఇష్టం వచ్చినట్టుగా. అరే గౌరవంగా తర్వాత పూలదండ అందిస్తే ఆ విషయాన్ని షాదీ ముబారక్, తర్వాత ఈ కళ్యాణ లక్ష్మ, మీ చెల్లెనో మీ అమ్మనో లేకపోతే మీ అక్కనో లేకపోతే ఇంకోరు ఉంటే వాళ్ళని అట్లే చేస్తావారా? వేస్ట్ ఫెలో. ఎవడు చేసిండి ఇది అంతా? మొత్తం బీఆర్ఎస్ అంతా కూడా ఇటువంటి లంగా కథలు చేయిస్తుంది మొత్తం. తొక్కాల వాళ్ళని తీసుకుపోయి.